వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మా నాన్న అయితే చామంతి తోట నాటారు. మా ఇంటి చుట్టూ చూడండి, ఇంటి ముందర, ఇంటి పక్కన, ఇంటి వెనకాల అంతా కూడా చామంతి తోట నాటారు. రాయి చోటుని ఇంకా సెంటెల్లో అనమాట. ఇది సెంటు చామంతి అనమాట. ఇది తీసుకొచ్చి ఒక నారు వచ్చేసి 3 రూపీస్ పడిందంట. మా నాన్న తీసుకొచ్చి నాటారు. సో ఇక్కడ వచ్చేసి చాలా అంటే చాలా బాగా వచ్చింది. ఫెస్టివల్ ఉంది కదా, ఉగాది ఫెస్టివల్కి అయితే చామంతి పూలు అయితే ఫుల్ కోత అనమాట. చాలా అంటే చాలా బాగుంది చామంతి తోట అయితే. చూపిస్తాను రండి. ఇంకా లైటింగ్స్ కూడా వేయలేదండి, అప్పుడైతే మాకు వీలు పడలేదు. ఇంకా లైటింగ్స్ వేయిపోయినా కూడా ఫుల్ కోత వచ్చింది. మాకైతే హ్యాపీగా ఉంది. ఇప్పుడైతే ఒక 4-5 డేస్ ఉంది కదా ఉగాది ఫెస్టివల్. కిలో వచ్చేసి 180-200 రూపీస్ పడుతుంది. చూడండి ఎంత బాగుందో, చాలా అంటే చాలా బాగుంది. చామంతి తోట కదా, నాకైతే చాలా హ్యాపీ అనిపించింది. మార్నింగ్ లేవగానే ఇంకా పక్షుల సౌండు, కోకిల రాగంతో ఇంకైతే చాలా అంటే చాలా హ్యాపీ అనిపించింది. ఇంకా మా ఇంటి చుట్టూ చూడండి ఇలా చామంతి తోట చాలా బాగుంటుంది కదా. ఇంకా విలేజుల్లో అయితే ఇంకా మా నాన్న అయితే ఎంతో కష్టపడి ఇలా చామంతి తోట నాటి ఇలా అయితే రెడీ చేశాడు. ఇంకైతే పూలైతే కోసేసాము. మార్కెట్కి అయితే తీసుకుని వెళ్తున్నాడు మా నాన్న అయితే. నైట్ 4 o'clock అవుతుంది. మార్నింగ్ 4 o'clock నుంచి 10 o'clock వరకు ఉంటుంది మార్కెట్ అయితే. కిలో వచ్చేసి 180-200 రూపీస్ పడింది అనమాట. చాలా అంటే చాలా బాగున్నాయి కదా. చామంతి తోట కూడా చాలా బాగుంది కదా. మీ సైడు ఇలా లైటింగ్స్ వేస్తారా, లేకపోతే లైటింగ్స్ వేయకుండా కూడా చామంతి తోట ఎప్పుడైనా నాటారా? ఇది వచ్చేసి సెంటర్లో ఎల్లో చామంతి అనమాట. ఇది రాయి చోటని ఇంకా తీసుకొచ్చారు మా నాయన అయితే. నారైతే చాలా అంటే చాలా బాగా వచ్చింది. ఫ్లవర్స్ కూడా, చామంతి పూలు కూడా. ఇంకైతే ఫెస్టివల్ ఉంది కదా, అప్పుడైతే రేట్లకైనా పెరుగుతాయేమో చూడాలి. ఎలా ఉంది మా చామంతి తోట? మీ సైడు కిలో చామంతి ఎంత ఉంది అనేసి కూడా కామెంట్ చేయండి. అందరూ లైక్ చేయండి మన వీడియోని.